హలో ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు హేమ ముచ్చట్లు. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? కాబోలి శనగల కర్రీ. అదే అండి, పెద్ద శనగలు అంటాం కదా, ఆ కర్రీ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లైఫ్లో ఒక్కసారైనా టేస్ట్ చేయాలి ఆ కర్రీని. సో ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా శనగల్ని ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కళ్ళు అలానే కొంచెం వాటర్ కూడా వేసుకొని 4 నుంచి 5 విజిల్స్ అయితే వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత శనగలు ఉడికినాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి శనగలు అయితే మధ్యలో గట్టిగా ఉండిపోతాయి, అందుకే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మెత్తగా ఉంటేనే కర్రీకి చాలా బాగుంటుంది. సో అందుకే చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని అలానే మీ టేస్ట్కి సరిపడేంత లవంగాలు అలానే దాల్చిన చెక్క వేసుకొని పేస్ట్ అయితే చేసుకొని ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలానే కొంచెం ఆవాలు అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ది, ఆ ఆనియన్స్ పేస్ట్ మొత్తం దానిలో అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు 3 ఆకులు అయితే బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తం మంచిగా పడుతుంది. అలా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు. అలా 3 వేసుకున్న తర్వాత అవి 3 బాగా ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఆనియన్స్ నుంచి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి తేలితేనే ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వలేదు. అలా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడగా కారం కూడా వేసుకొని అలానే ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగల్ని కూడా అందులో వేసుకోవాలి. అలా వేసుకుని కలుపుకుంటూ మొత్తం శనగలన్నిటికి ఫ్లేవర్ పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగంటుకుంటూ ఉంటుంది అలా ఉంచేస్తే మాత్రం. అందుకే కలుపుకుంటూ ఉండాలి. అలానే మీ టేస్ట్కి సరిపడేలాగా 2 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నా వేసుకోకపోయినా నో ప్రాబ్లం, స్కిప్ చేసినా ఏం కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేయడం వల్ల. అలా పచ్చిమిర్చి వేసిన తర్వాత జీలకర్ర ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే అందులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే బాగా ఉడికించాలి. ఎందుకంటే శనగలు ఒకవేళ గట్టిగా ఉన్నా కూడా మెత్తగా బాగా ఉడికేలాగా మనం 5 to 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం దగ్గరకు వచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా గుమగుమలాడే కాబోలి శనగల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీలోకి పర్ఫెక్ట్ రెసిపీ, అస్సలు మిస్ అవ్వద్దు.